అబ్రహం లింకన్ తన కుమారుడి ఉపాధ్యాయునికి రాసిన లేఖ గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా తనపై తాను విశ్వాసాన్ని కోల్పోకూడదని బోధించండి. కష్టాల మధ్య కూడా హాయిగా ఎలా నవ్వాలో పిల్లలకి నేర్పించండి. ఆకాశంలో ఎగిరే పక్షులు సూర్యకాంతిలో తిరుగుతాయని, తేనెటీగలు పచ్చని చెట్లపై పూచే పువ్వులు, ఈ అంతుచిక్కని ఆనందాల గురించి పిల్లలకి సమయం ఇవ్వండి. దొరికిన $5 కన్నా సంపాదించిన $2 విలువ ఎంతో గొప్పదని నేర్పించండి. అసూయ నుంచి దూరం చేయండి. ప్రశాంతతమైన నవ్వులో వచ్చే రహస్యం గురించి చెప్పండి. బుద్ధిబలంతో ధనార్జన చేయవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం డబ్బు కోసం అమ్ముకోవద్దని బోధించండి. అందరూ చెప్పింది విని దానిలోని నిజాన్ని స్వీకరించాల్సిందిగా బోధించండి. తాను అనుకున్నది ఒప్పు అని నమ్మితే దానికోసం ఎలా పోరాడాలో నేర్పించండి. ప్రేమగా చూడండి, కానీ ముద్దు చేయవద్దు. ఎందుకంటే వేడి కొలిమి మాత్రమే ఉక్కును తయారు చేయగలదు.